కేంద్ర ఆర్థిక శాఖ తీసుకువచ్చిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఏకీకృత పెన్షన్ విధానంకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోని 33 జిల్లాలో సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు పనిచేస్తున్న వివిధ పాఠశాలల్లో కార్యాలయాల్లో యూపీఎస్ నోటిఫికేషన్ ప్రతుల దగ్ధం చేస్తూ భారీగా నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు గంగాపురం స్థితప్రజ్ఞ ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, రాష్ట్ర కోశాధికారి నరేష్ గౌడ్లు హైదరాబాద్ అబిడ్స్ బీమా భవన్ లోని సిపిఎస్ స్టేట్ నోడల్ ఆఫీస్ ముందు యూపీఎస్ ప్రతుల దగ్ధం చేసి నిరసనను తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థిత ప్రజ్ఞ మాట్లాడుతూ యూపీఎస్ అనేది ఉద్యోగి భవిష్యత్తుకు ఊరిలాంటిదేనని అన్నారు. పాత పెన్షన్ విధానంలో ఉద్యోగి తన జీపీఎఫ్ లో దాచుకున్న సొమ్మును ఉద్యోగ విరమణ చెందిన తర్వాత తిరిగి 100% మొత్తాన్ని తిరిగి ఇస్తారని, అదేవిధంగా సిపిఎస్ విధానంలో 60% తిరిగి ఇస్తారని, కానీ యూపీఎస్ లో మొత్తం సొమ్ము ప్రభుత్వమే తీసుకుంటుందన్నారు. ప్రతి నెల బేసిక్ ప్లస్ డిఏలో 10% చొప్పున తన సర్వీస్ కాలం 30 నుండి 40 సంవత్సరాలు ఉద్యోగి దాచుకున్న మొత్తాన్ని ప్రభుత్వం ఎన్పీఎస్ ట్రస్ట్ కి ఇస్తే కానీ సర్వీస్ పెన్షన్ నిర్ణయం జరగదు అనేది అత్యంత దారుణమని అన్నారు. సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరించాలని దేశవ్యాప్తంగా నిరసనలు చేస్తుంటే ఈ యూపీఎస్ విధానాన్ని తీసుకురావడం అప్రజాస్వామికమని అన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన ఈ నోటిఫికేషన్ పై రాష్ట్ర ప్రభుత్వం యూపీఎస్ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఈ యూపీఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 7న బెంగళూరు ఫ్రీడమ్ పార్క్ లో యూపీఎస్ వద్దని, ధర్నా మార్చి 2న చలో ధర్నా చౌక్ పేరిట హైదరాబాద్ లో నిరసన కార్యక్రమం ఉంటుందని, ఉద్యోగోపాధ్యాయులు భారీగా తరలివచ్చి మన యొక్క నిరసనలు తెలపాలన్నారు. No UPS. Only UPS. 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 Go back. Go back. UPS. Go back. Go back. Go back. UPS. Go back. Go back. Go back. UPS. Go back. Go back, go back. UPS, 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 go back. సత్యనారాయణ గారు, జిల్లా సెక్రటరీ గారు, ఒక్క వెస్ట్ బెంగాల్ మాత్రమే మిగిలింది. అక్కడ ఇప్పటికీ పాత పెన్షన్ ఇస్తున్నారు. అది కాకుండా మన పోరాటాల వల్ల మనం రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ 4 రాష్ట్రాల్లో పాత పెన్షన్ పునరుద్ధరించుకునేలా చేశారు. పంజాబ్లో కూడా జీవో రిలీజ్ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో, తెలంగాణలో మేనిఫెస్టోలో పెట్టింది. వాళ్ళు కూడా పాత పెన్షన్ విధానం వైపు వెళ్లే అవకాశం ఉన్న ఈ తరుణంలో యూపీఎస్ అనేది మనకు ఒక ఉరితాడులాగా అవుతుంది. ఈ యూపీఎస్ కింద కేంద్ర ప్రభుత్వము ఒక 30 సంవత్సరాలు అనుకుందాం మన సర్వీస్. ఆ 30 సంవత్సరాల సర్వీస్లో 18.5% ఆఫ్ ది బేసిక్ని స్టాక్ మార్కెట్కు తరలించడానికి రెడీగా ఉంది. కానీ 60 ఏళ్ల తర్వాత మనం మహా అంటే బతికితే 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు కదా, 20 ఏళ్ళు మనకు పెన్షన్ ఇవ్వడానికి రెడీగా లేదు. వాస్తవాన్ని కంపేర్ చేస్తే ఆ 20 ఏళ్ల మన పెన్షన్ ఈ 30 ఏళ్ల 18.5% కంటే తక్కువ అవుతుంది. ఇదే విషయం మనం గత ప్రభుత్వానికి కూడా మనం వేసిన ప్రొజెక్షన్స్ లో క్లియర్ గా చూపించడం. ఒక 40,000 కోట్ల రూపాయల వరకు ఆదా అవుతుంది. కానీ ఇక్కడ ఎవరి కూడా ఉద్యోగి కానీ ఉపాధ్యాయులు కానీ పదవీ విరమణానంతర జీవితం మీద పట్టించుకునే తీరిక లేదు, ఓపిక లేదు. ఒకటి చూపిస్తుంది, అది గవర్నమెంట్ మీద బర్డెన్ అవుతుందని. కానీ అది గవర్నమెంట్ మీద బర్డెన్ కాదు, అది ఇంకొక విధంగా ఇప్పుడు వాళ్ళు 18.5% ఫర్ 30 years స్టాక్ మార్కెట్ తరలింపు చేసేందుకు పన్నాగలిగి కార్పొరేట్ శక్తుల కంటే అవి ఏవో కాదు. అసలు మనకి ఈ రోజు వరకు కూడా అసలు వేసే కంపెనీ తెలియదు, పెట్టే కంపెనీ తెలియదు, ఏ కంపెనీలో పోతుందో తెలియదు. ఇవి ఏవో కావు, ఇవి షెల్ కంపెనీస్. ఎవరైతే అధికారంలో ఉన్నారో, ఎవరైతే పాలక వర్గంలో ఉన్నారో, ఎవరైతే నాయకులు ఉన్నారో, ఎవరైతే ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారో, లేకపోతే ఎవరైతే మినిస్టర్ ఉన్నారో వాళ్ళ చేత నియమింపబడిన ఎస్బీఐ కానీ, యూటీఐ కానీ, ఎల్ఐసిలోని డైరెక్టర్స్ వాళ్ళు ఎట్లా చెప్తాడు వినాలి. వాళ్ళు ఏ కంపెనీలోకి పంపుతున్నారు అంటే ఆ కంపెనీలు వీళ్ళవే. ఓవర్ రైట్ ఆ కంపెనీలు కొడితే ఆ కంపెనీల్లో ఆ యొక్క ఎల్ఐసి కానీ, యూటీఐ కానీ, ఎస్బీఐ వాళ్ళు పెట్టుబడి పెడతారు. ఆ పెట్టుబడుల ద్వారా వాళ్ళు వ్యాపారాలు సాగించుకున్నందుకు ఇప్పుడున్న 10% కాదు, 18.5% 30 ఏళ్ల పాటిస్తారట. కానీ దాంట్లో సగం కూడా